మీరు ఆ సినిమాలో యాక్ట్ చేశారు, మన డైలాగ్స్ ఉంటాయి. మా కోసం, మా ఛానల్ లో ఉండే వ్యూస్ కోసం ఇద్దరు చెరొక డైలాగ్ చెప్పాలి. ఏ ఊరికి ఆయుధాలు కావాలంటే ఆ ఊరు నుండి నిలబడి కలబడి ఆయుధాలు గెలుచుకునే దేవర కొడుకు కదా, ఆయుధాలు ఆడుకుంటుండవా అని ఎన్టీఆర్ గారు కొంచెం షాక్ అయ్యే రియాక్షన్ ఉంటుంది. మీరు దేవర నిండా తాగిండాడు, వాడితో కలబడి సంపాల్సిన పనిలే, మైకంతో కూలినాక సంపడమే. సూపర్ సూపర్, ఇద్దరు అసలు ఎక్స్ట్రాడనరీ గా చెప్పారు. సో సినిమా ఇప్పుడు బాగా పాజిటివ్ టాక్ తో రన్ అవుతా ఉంది. ఆల్మోస్ట్ ఫస్ట్ సినిమా బ్లాక్ బస్టర్. ఇంకోటి ఏంటంటే ప్రెసెంట్ నాకు యూఎస్ లో ఫ్రెండ్స్, బాంబేలో ఫ్రెండ్స్ చాలా ఉన్నారు. నేను యాక్టింగ్ చేసినాను కాదు, వాళ్ళు ఫ్యామిలీతో వెళ్ళారు. ఫ్యామిలీకి ఎక్కేసింది సినిమా. ఫ్యామిలీ అంటే మా మదర్ కు సిస్టర్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ ఉంటారు కదా, ఏజ్ 40 above 50 60, వాళ్ళకైతే సినిమా చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడు ఈ 4-5 days ఫ్యాన్స్, దాని తర్వాత ఫ్యామిలీ అందుకుంటే డైరెక్ట్ దసరా వరకు మోస్ట్లీ 100% 1000 crores క్లబ్ లో చేరుతుంది అని 100% అనుకుంటున్నారు. ముందుగా అందరూ నెగిటివ్ రివ్యూలు, సినిమా రిలీజ్ కాకముందు ఒక రాజమౌళి సినిమా తర్వాత వస్తే ఫ్లాప్ అనే ఒక సెంటిమెంట్ ఉండే, ఆ సెంటిమెంట్ బ్రేక్ చేసిన 100% బ్రేక్ అయిపోయింది. ఎందుకంటే ఈవేళ బ్రేక్ ఈవెన్ అయిపోయింది సినిమాది. ప్లస్ ఆచార్య తర్వాత సార్ వస్తుండ అని చెప్పేసి అదొక నెగిటివ్ రివ్యూ చేసింది. సో అన్నిటికీ చెక్ పెట్టేసేసి మనం గట్టిగా ఇచ్చి పడేసినాం అంతేగా. బ్లాక్ బస్టర్ కొట్టాడు ఎన్టీఆర్. సో నాకు అసలు క్యూరియాసిటీ ఉండేది, ఈ క్వశ్చన్ నేను ఎప్పటి నుంచి అదే నాకు బాగా అడగాల్సిన క్వశ్చన్. దేవర 1 లో చాలా అంటే చాలా క్వశ్చన్స్ కొట్టాల్సి వదిలేసాడు జనాలకి. దేవర 2 ఎలా ఉండబోతుంది అని. దేవర 1 అనేది ఓన్లీ ట్రైలరే, మీకు ట్రైలర్ చూపించాడు అంతే, జస్ట్ ఇంట్రడక్షన్ జరిగినాయి. దేవర 2 అనేది మీ ఊహకి అంత దూరం, మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఇదే సినిమాకి చొక్క కాలర్ రెగ్యులేషన్ కదా, చొక్కాలు దింపుకున్నాడు. ఇక దేవర 2 అనేది ఇక మైండ్ బ్లోయింగ్. అది దేవర 2 లో ఇప్పుడు జాహ్నవి కపూర్ కూడా చాలా తక్కువ కనబడ్డారని చెప్పేసి అనుకుంటున్నారు. దేవర 2 లో అందరు క్యారెక్టర్స్ ఎక్స్పోజ్ అవుతాయి. అందరి క్యారెక్టర్స్ ఎలివేషన్స్ అయితే పీక్స్ ఉంటాయి. ఇలా ఎలివేషన్ తక్కువన్నాయి కదా, ఇక అందులో నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ చికెన్ బిర్యానీ కదా, ఇక మండి తినిపించబోతున్నారు మీకు, ఇక గోష్, డబల్ అన్ని, ఎవ్రీథింగ్ స్వీట్ అన్ని, ఎవ్రీథింగ్ అని. ఇప్పుడు డిస్కస్ చేశారు కొటాషో గారు దేవర 2 గురించి, ఎలా ఉండబోతుంది అలా ఉండబోతున్నారు. ఇప్పుడు కలిసి వచ్చారనుకుంటున్నారు. సక్సెస్ సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. దేవర 2 మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసుకోండి, గట్టిగా ఉంటుందని చెప్పారు. కొటాషో గారు చెప్పారు దేవర 2 చాలా బాగా వస్తుంది, చాలా బాగుంటుంది అని చెప్పేసి. అది ఎప్పుడు షూట్ స్టార్ట్ అవ్వచ్చు మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం? మేబీ 6 months కావచ్చు, 1 year కావచ్చు. ఎందుకంటే సార్ లైనప్ ఉంది కదా, వార్ 2 ఒకటి ఉంది, అంటే ప్రశాంత్ గారు ఉంది కదా, వాళ్ళు అంత మనకు డీప్ గా పోలేం కదా, వాళ్ళ ప్రైవేట్ చూసుకొని వాళ్ళు స్టార్ట్